జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం గొర్రెలు మరియు మేకలకు రైతులు తరచుగా వాడే లివర్ టానిక్స్ ఉపయోగాలు, మల్టీవిటమిన్ టానిక్స్ ఉపయోగాలు, కాల్షియం టానిక్ ఉపయోగాలు, ఎన్ని రోజులు వాడాలి, ఏ విధంగా వాడాలి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. చాలామంది రైతులు జీవాలకు లివర్ టానిక్స్ అలాగే కాల్షియం టానిక్స్ వాడుతున్నారు. ఇది చాలా జనరలైజ్డ్ టాపిక్. అంత డెప్త్గా అలాగే సైంటిఫిక్ రీజన్స్ ఏముండవు. అవగాహన కొరకు మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా మనం జీవానికి లివర్ టానిక్ కనుక త్రాగించినట్లయితే ఇది కాలేయ పనితీరుకు సపోర్ట్గా నిలుస్తుంది. ముఖ్యంగా కాలేయం చేసే పనులు చూసినట్లయితే విష పదార్థాలను శుద్ధి చేస్తుంది. శరీరంలో కూడిన విష పదార్థాలను శుద్ధి చేయడం వల్ల జీవం ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కాలేయం నుంచి వచ్చే పైత్యరసాలు ఎక్కువ మొత్తంలో సీక్రెట్ అవ్వడం వల్ల జీవం తిన్న మేత తొందరగా అరిగిపోయి జీవం యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది. అలాగే కాలేయంలోని కొన్ని కణాలు చనిపోయి ఉంటాయి. ఆ కణాలను రీజనరేట్ కావడానికి అంటే కొత్త కణాలు రావడానికి ఈ లివర్ టానిక్ ఉపయోగపడుతుంది. ఇది ఆకలిని పెంచడం వల్ల జీవాలు అనేవి ఎక్కువ మొత్తంలో తినడం వల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు జీవాలు ఒత్తిడికి లోనవుతుంటాయి. ఈ ఒత్తిడికి లోనైన జీవాలు బరువు కోల్పోతుంటాయి. ఇలాంటి ఒత్తిడిని అధిగమించేందుకు లివర్ టానిక్ చాలా బాగా పనిచేస్తుంది. మరియు జీవంలో ఉన్న శక్తిని ఇది బూస్ట్ చేయడం వల్ల జీవం చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. కొన్నిసార్లు జీవాలలో శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఈ చర్య జరిగినట్లయితే జీవం యొక్క శరీరంలో ఉన్న కణాలు చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోన్ కాకుండా జీవాలను ఈ లివర్ టానిక్ అయితే కాపాడుతుంది. ముఖ్యంగా జీవాలకు మనం ఈ లివర్ టానిక్ను కనుక వ్యాధి బారిన పడిన తర్వాత రికవరీ సమయంలో ఇచ్చినట్లయితే తొందరగా రికవరీ అయ్యి నార్మల్ స్థితికి రావడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రైతులు లివర్ టానిక్ విషయంలో అడిగే ఏకైక క్వశ్చన్ ఏంటంటే ఎన్ని రోజులు త్రాగించుకోవచ్చు అనే విషయాన్ని అడుగుతుంటారు. సో ముందుగా ఏదైనా వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రివెంటివ్గా ముందుగా త్రాగించాలనుకుంటే మనం 5 నుండి 7 రోజులు వరుసగా త్రాగించుకోవచ్చు. లేదా ఎప్పుడైనా సపోర్టివ్ థెరపీ అంటే ఏదైనా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వ్యాధి బారిన పడినప్పుడు సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మనం 10 నుండి 14 రోజులు వరుసగా దీన్ని లివర్ టానిక్ మనం త్రాగించుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు ఈ కాలేయంకు సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. కొన్నిసార్లు కాలేయం చెడిపోయినట్లయితే కళ్ళు అనేవి పచ్చగా మారుతుంటాయి. జాండీస్ కండిషన్లో ఇలాంటి సమయంలో మనం 14 నుండి 28 రోజుల వరకు మనం లివర్ టానిక్ త్రాగించుకోవచ్చు. సో ఈ లివర్ టానిక్లో ముఖ్యంగా విటమిన్స్ మరియు మినరల్స్ అలాగే బి కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి జీవానికి మనం రోజు ఇచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా వరకు ఇవి నీటిలో కరిగే స్వభావం ఉంటుంది కాబట్టి శరీరం నుండి రోజువారీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం మనం జీవాలకు లివర్ టానిక్ అందించినప్పుడు అవి చాలా యాక్టివ్గా మారి ఎక్కువ మొత్తంలో హెల్దీగా ఉండి తొందరగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మల్టీవిటమిన్ టానిక్ చూసినట్లయితే రైతుల మధ్య మల్టీవిటమిన్ సిరప్స్ బాగా వాడుతున్నారు. సో ఈ విటమిన్స్ ఇవ్వడం వల్ల జీవాలకు విటమిన్ల లోపంని నివారిస్తుంది. అలాగే జీవాలు ఒత్తిడికి లోనే ఉన్నప్పుడు వాటిని కాపాడే అవకాశం ఉంది. అలాగే జీవాలు కనుక పోషకాహార లోపంతో ఉన్నట్లయితే ఈ విటమిన్స్ ఇవ్వడం వల్ల వాటికి విటమిన్స్ అందే అవకాశం ఉంటుంది. మరియు ఇది వ్యాధి నిరోధక శక్తికి దానికి సపోర్టింగ్గా ఉండి జీవాలకు ఎక్కువగా వ్యాధి నిరోధక ఉండే విధంగా వాటికి వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి జీవాలలో ఎదుగుదలకు మరియు గ్రోత్ ఎక్కువగా ఉండడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గొర్రెలు మరియు మేకలకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగా ఉంటేనే వాటి నుంచి మందు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి మనం ఖచ్చితంగా విటమిన్స్ అందించాల్సి ఉంటుంది. ఈ విటమిన్స్ సక్రమంగా వాటికి మనం అందించినట్లయితే అవి సకాలంలో ఎదగొచ్చి చూడి కడతాయి. చూడి కాలంలో లోపల ఫీటస్ గ్రోత్ కూడా విటమిన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చాలా వరకు ఫీల్డ్ లెవెల్ కండిషన్లో జీవాలు 3వ నెలలో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే జీవాలలో ఈ విటమిన్స్ లోపం ఉన్నట్లయితే చాలా వరకు ఈ అబార్షన్ అనేది జరుగుతుంటాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ చూడి దశలో మనం విటమిన్స్ సక్రమంగా అందించినట్లయితే మ్యాక్సిమం జీవాలలో ఈ అబార్షన్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అలాగే పుట్టే పిల్లలు ఎక్కువ మొత్తంలో బరువు తూగే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ జీవాలకు బి కాంప్లెక్స్ అందించినట్లయితే నరాల వ్యవస్థ అనేది చాలా బాగా పనితీరు చూపిస్తుంది. అలాగే కండరాలు పటుత్వానికి కూడా ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా వరకు జీవాలకు వచ్చే వైరల్ వ్యాధుల నుంచి తొందరగా రికవరీ కావడానికి విటమిన్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అలాగే టిష్యూ రిపేర్కి మనం ఖచ్చితంగా విటమిన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎన్ని రోజుల పాటు మనం విటమిన్స్ ఇవ్వాలి అని చూసినట్లయితే ఖచ్చితంగా మనం వీటిని 5 రోజుల నుంచి 7 రోజుల వరకు ఇచ్చుకోవచ్చు. సో చాలామంది రైతులు ఈ లివర్ టానిక్లు మరియు మల్టీవిటమిన్ సిరప్స్ని కలిపి త్రాగిస్తుంటారు. ఇది ఇలా ఇవ్వచ్చా అనే సందేహం మీకున్నట్లయితే
మ్యాక్సిమం మనం ఇచ్చే లివర్ టానిక్లు మరియు మల్టీవిటమిన్ సిరప్స్లో సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. ఒకవేళ మనం ఈ రెండు కలిపి ఇచ్చినట్లయితే జీవాలలో అది అబ్సార్ప్షన్కి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. సో రైతులు ఇచ్చేటప్పుడు సేమ్ కాంపోజిషన్ ఉన్నట్లయితే విడివిడిగా ఇవ్వడం మంచిది. ఏ విధంగా అంటే ఒక 7 రోజుల పాటు లివర్ టానిక్ అందించి 2 నుండి 3 రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత మనం మల్టీవిటమిన్స్ టానిక్స్ అందించినట్లయితే జీవాలలో చాలా వరకు మంచి మార్పులు అయితే మనం గమనించుకునే అవకాశం ఉంది. గొర్రెలు మరియు మేకల పెంపకం అలాగే పొట్టేళ్ల పెంపకంలో రైతులు కాల్షియం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ కాల్షియం ఇచ్చినట్లయితే చాలా వరకు పొట్టేళ్ల పెంపకంలో అవి ఎముకల బరువు తూగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటిలో గ్రోత్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. గొర్రెలు మరియు మేకల పెంపకంలో వీటిని ప్రెగ్నెన్సీ టైంలో అంటే చూడి దశలో మరియు లాక్టేషన్ పిల్లలకు పాలిస్తున్న దశలో అలాగే చూడి కట్టే దశలో ఈ కాల్షియం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సో కాల్షియాన్ని ఏ విధంగా ఇవ్వాలని చూసినట్లయితే మనం వారం రోజులు కాల్షియం ఇచ్చి ఒక వారం రోజులు మనం గ్యాప్ ఇచ్చుకోవచ్చు గొర్రెలు మేకలకైతే. అలాగే ఈ పొట్టేళ్ల పెంపకంలో మనం ఇచ్చే కాల్షియం ఎముకలలో స్టోర్ అవుతుంది కాబట్టి ఒక 10 రోజులు వరుసగా ఇచ్చి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చినట్లయితే వాటిలో ఈ కాల్షియం డిపాజిషన్ కరెక్ట్గా ఉండి తొందరగా గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా వరకు మనం గొర్రెలు మేకలకు మరియు పొట్టేళ్ల పెంపకంలో ఖచ్చితంగా లివర్ టానిక్స్ అలాగే మల్టీవిటమిన్ టానిక్స్ అలాగే ఈ కాల్షియం టానిక్స్లను ఈ విధంగా వాడుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాల్షియం మరియు మల్టీవిటమిన్ సిరప్స్ కానీ లేదా లివర్ టానిక్ కలిపి త్రాగించవచ్చా అని రైతులకు సందేహం ఉన్నట్లయితే జనరల్గా కాల్షియం అనేది చాలా వరకు బైండింగ్ నేచర్ కలిగి ఉంటుంది. అంటే వేరే దాంతో ఇంట్రాక్షన్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి కొన్ని కంపెనీలు ఆ కంపెనీ కాల్షియం అనేది దేనిలోనైనా కరిగే స్వభావం కలిగి ఉంది. అలాగే ఈ ప్రెసిపిటేషన్ నేచర్ లేదని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాంటి వాటిని మనం కలిపి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం వేరే వేరే కంపెనీ వాడుతున్నట్లయితే ఉదయం కాల్షియం సాయంత్రం మల్టీవిటమిన్ సిరప్ ఇచ్చుకోవడం లేదా ఆల్టర్నేట్ డేట్లో ఇచ్చుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉండదు. వీటిని ఏ విధంగా ఇచ్చుకోవాలని చూసినట్లయితే మనం దానాలు కూడా కలిపి యాజ్ పర్ డోస్ ప్రకారం మనం ఇచ్చుకోవచ్చు. అలాగే నీటిలో కలిపి కూడా మనం వీటిని ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎంత తక్కువ హ్యాండ్లింగ్ చేస్తే జీవాలు అనేవి ఎంత ఎక్కువ గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటిని ప్రాపర్గా వీటిని డ్రంచింగ్ చేయడం కోసం మనం హ్యాండ్లింగ్ చేస్తుంటామో అవి కొంత ఒత్తిడికి లోనే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం అయితే మనం దానాలు కానీ నీళ్ళలో కానీ కల్పించినట్లయితే చాలా వరకు అయితే బెస్ట్ అయితే దానాలు కలిపి ఇచ్చినట్లయితే చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇలా ఇచ్చినప్పుడు అవి మంచి అబ్జర్వేషన్ జరిగి గ్రోత్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మంచి లివర్ టానిక్స్ అలాగే కాల్షియం టానిక్ మల్టీవిటమిన్స్ టానిక్స్ ఏది అని చూసినట్లయితే చాలా వరకు మన ఛానల్లో వాటి గురించి వీడియోలు చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా జీవానికి హెల్ప్ అవుతున్నాయని పూర్తి సమాచారం మీకు దొరికే అవకాశం ఉంది. సో ఇదండి కాల్షియం అలాగే మల్టీవిటమిన్ లివర్ టానిక్ల యొక్క ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.